వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దారుణ ఘటనలతో రోజులు గడిపారని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు అన్నారు. గుంటూరు అరండలపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్ తో కలిసి మాణిక్యరావు మాట్లాడారు. దళితుల్ని జగన్ హీనంగా చూశారని 2021 కరోనా సమయంలో మాస్క్ కోసం ప్రశ్నించిన డాక్టర్ సుధాకర్ పై మతిస్థిమితం లేదని ముద్ర వేసి చంపారని ఫైర్ అయ్యారు. చంద్రబాబుపై అంబటి ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. చంద్రబాబు అంటే విజనరీ అంటే చంద్రబాబు అని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా కొన్ని రోజుల్ని గుర్తించింది. డాక్టర్స్ డే, మదర్స్ డే, చిల్డ్రన్స్ డే, యంగర్స్ డే, ఇట్లా రకరకాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆ రోజుని గుర్తు చేసుకొని మనం ఆ కార్యక్రమాలు ముందుకెళ్తాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం రోజుకొక మర్డర్స్ డే, రోజుకొక రేప్ డే, రోజుకొక గ్యాంగ్ రేప్ డే, రోజుకొక భూ కబ్జా డే, ఇట్లాగా ప్రతిరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగిపోయినటువంటి విషయాలు. మే నెల 21వ తారీఖు 2021 సంవత్సరంలో, అంటే 6 సంవత్సరాలు అవుతా ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 19లో అధికారంలోకి వచ్చాడు. 21 సంవత్సరం గడిచింది. 21 రెండో సంవత్సరం గడిచేటప్పటికి కోవిడ్ వచ్చింది. ఇతని పాద మహిమ ప్రపంచంలో లేనటువంటి, ఎప్పుడూ రానటువంటి జబ్బు వచ్చి ప్రపంచం మొత్తాన్ని వణికిస్తూ గాలి పీల్చి వదిలితే చచ్చిపోయేటువంటి రోజులు. కానీ డాక్టర్లు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డాక్టర్లు ముఖ్యంగా వైద్యం చేయడానికి ముందుకొచ్చి వైద్యం చేస్తూ ఉంటే మాస్కులు పెట్టుకోమని ఐక్యరాజ్య సమితి చెబితే మాస్కులు లేకుండా బయటికి వెళ్ళొద్దని, చేతులు శానిటైజర్ తోటి కడుక్కోకుండా బయటికి వెళ్ళొద్దని చెబుతూ ఉన్నటువంటి రోజుల్లో డాక్టర్ సుధాకర్ ఒక దళితుడు, ఆయన ఇప్పటికే 5 రోజులు అవుతుంది నాకు మాస్క్ ఇచ్చి, మాస్క్ 1 గంట కంటే ఎక్కువ వాడకూడదు, 5 రోజుల నుంచి ఒకే మాస్క్ ఇస్తూ ఉన్నారు, ఇదేమి ప్రభుత్వం, ఇది దారుణం, నాకు మాస్కులు ఇవ్వండి, నేను వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెబితే మా ప్రభుత్వంలో మేము ఇచ్చినటువంటి మాస్కును పెట్టుకోవాలి తప్ప నువ్వు మాట్లాడతావా, నువ్వు అడుగుతావా, అది కూడా అందరూ చూసేటట్టు అడుగుతావని చెప్పేసి ఆ డాక్టర్ సుధాకర్ని అత్యంత దారుణంగా పిచ్చోడి చేశారు. ఇతనికి పిచ్చి ఉందని, ఇతనికి మెంటల్ ఉందని, ఇతను డాక్టర్కి పనికిరాడని ఉద్యోగంలో నుంచి పక్కన పెట్టి ఉద్యోగానికి రాకుండా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అవమానిస్తూ బాధ పెడుతూ అనేక రకాలుగా చిత్రహింసలు చేశాడు. అటు ఉద్యోగం లేక, ఇటు జీతం రాక, వైసీపీ వాళ్ళు బాధలు భరించలేక రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఇతనేదో పెద్ద నక్సలైట్ లాగా, ఇతనేదో పెద్ద టెర్రరిస్ట్ లాగా అతన్ని నడి రోడ్డు మీద పట్టుకొని ఇదే నెల మే నెల 21వ తారీఖున, అంటే ఎండలు ఏ విధంగా ఉండేదో చూస్తూ ఉన్నాం మనం. దాదాపు ఆ రోజు మే 2021లో కూడా 40, 42, 43, 44కి వెళ్తూ ఉంది ఉష్ణోగ్రత. ఆ టైములో మలమల మాడే తార్ రోడ్డు మీద చొక్కా ఇప్పదీసి చేతులు 2 వెనక్కి కట్టేసి అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురి చేసి మెంటలోడని ముద్రేసి హాస్పిటల్లో తీసుకెళ్ళి పడేసి, మెంటలు లేకపోయినా మెంటల్కి ఇచ్చేటువంటి మందులు ఇచ్చి మానసికంగా చిత్రహింసలు పెట్టి చంపినటువంటి రోజు మే 21. అంటే మేము పండగలు చేసుకునే రోజులు పోయినాయి దళితులకి. ప్రతిరోజు మనుషుల్ని చంపిన రోజులు, రేపులు చేసిన రోజులు, చిత్రహింసలు చేసిన రోజులు గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి. దళితులు మొత్తం ఈరోజు దాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో దళితులందరూ ఆవేదన చెందుతూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము కూడా చెబుతూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు రాజకీయాలకి పనికిరాడు, ఒక మానవ మృగం. దళితుల పట్ల అంటరానితనాన్ని 1000 రెట్లు ప్రదర్శించినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు నిన్న మళ్ళీ ఇంకొక పగటి వేషం వేసి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళకి జనరల్గా మనుషులు అనేటువంటి వాళ్ళకి బుర్ర ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది, మెదడు బాగా పనిచేస్తుంది, కొద్దిగా పనిచేస్తుంది మనుషులకి ఎవరికైనా. ఈ వైసీపీ వాళ్ళకి
అసలు బుర్రలే ఉన్నాయో లేవో, ఆ బుర్రలు కూడా మోకాల్లో ఉండేయో అని చెప్పేసి నాకు అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపునిచ్చాడు. ఏమనంటే రాష్ట్రంలో జనాభా ఉత్పత్తి శాతం, జననాల శాతం తగ్గుతూ ఉంది. ఇది అనేక అంశాలకి ఆందోళన కలిగిస్తూ ఉంది. కాబట్టి ఈ జనరేషన్ ఎవరైతే ఉన్నారో ఈ జనరేషను 2కు మించి 3 కానీ 4 కానీ పిల్లలను కానండి ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పేసి ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఎస్, ఇది ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు చెప్పినటువంటి మాట. దీని మీద ఏదంటే చర్చించండి. జనాభా పెరుగుదల ఎందుకు, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జనాభా పెరగాలి, మనకి తిండి దొరకట్లేదు, బట్ట దొరకట్లేదు, లేకపోతే వాళ్ళకి ఉద్యోగం ఉండదు, లేకపోతే ఇంకొకటి ఉండదు అని మీరు చర్చించండి. దానికి మేము కూడా సమాధానం చెప్తాం. జనాభా తగ్గుతుంది, ఒకప్పుడు పెరిగింది, మధ్యలో తగ్గింది, మళ్ళీ ఇప్పుడు పెంచాలి, ఎందుకు పెరగాలో అనేది మేము చెప్తాం. సాటిస్ఫై అయితే ప్రజలు దాన్ని ఫాలో అవుతారు, సాటిస్ఫై కాకపోతే ఎవరి ఇష్టం వాళ్ళు ఎటు చేసుకోవచ్చు.